కాపుల కోసం ఎవరు సమావేశాలు పెట్టినా వెళ్తామన్నారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. బోండా ఉమా మీటింగ్ కి ఖచ్చితంగా వెళ్తానని తేల్చెప్పారు. అందరం కలిసి మీటింగ్ ఏర్పాటు చేయాలని అనుకున్నామని తెలిపారు. రిజర్వేషన్లు ఒక పార్టీతో వ్యక్తితో అయ్యే పని కాదన్నారు తోట త్రిమూర్తులు. అందరి మద్దతు కావాలన్నారు ఆయన. ముద్రగడతో కలిసి పనిచేసిన వాళ్లందరూ కలిసి పని చేయాలని కోరారు. కాపు నేతల మధ్య ఎటువంటి వివాదం లేదన్నారు. కాపు రిజర్వేషన్ గురించి మేము పోరాడతాం. ఆ పోరాటం చేస్తున్నప్పుడు అన్ని పార్టీల మద్దతు కోరుతాం. ఏదో ఒక పార్టీతో ఒక వ్యక్తితో అయ్యేది కాదు కదా రిజర్వేషన్ పోరాటం అనేటువంటిది. ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ మద్దతు కూడా కావాలి. దీనికి కాపు సంఘ నాయకుల మద్దతు కావాలి. మొదటి పద్మనాభం గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి. ఏ కార్యక్రమం చేసినా ఎవరో ఒకరు చేసేది కదా, అందరూ కలిపి చేయాలనేటువంటిది మా ఉద్దేశం. పెట్టినా కాపుల గురించి పెడితే మాత్రం ఎవరు పెట్టినా వెళ్తాను, ఎవరు ఆహ్వానించినా వెళ్తాను. టీడీపీ కాపులు లేకపోతే వైసీపీ కాపులు అనేటువంటిది కాపుడు తండ్రిని బట్టి వచ్చే కులం తప్పితే పార్టీలను బట్టి వచ్చే కులం కాదు ఇది కాపు అనేటువంటి.